మాది పగడాలపల్లి అనే గ్రామం. గూడూరుకి వచ్చాము. టమాటాలు అడిగితే 100 రూపాయలు అక్కడ కొనుక్కోపోతున్నాం. ఎందువల్ల అంటే మనం అవన్నీ తెలియదు మనకు డీటెయిల్స్. గ్రామానికి ఇప్పుడు ఈ మధ్య అటు వరకు వచ్చి 100కి 4 కిలోలు కూడా ఇచ్చారు. నలుగురు అడిగితే నలుగురు ఒకే రేటు చెప్పారు. టమాటాలు బాగానే ఉన్నాయి. నేను ఒట్టి టమాటా కొన్నది 100 రూపాయలకి, ఇంకేం కొనలా. టమాటాలే కొన్నాం, కేజీ తీసుకున్నామని 100 రూపాయలు తీసుకున్నాం. టమాటా ధర అనేది కొంచెం తగ్గిస్తే మేలు. 100 రూపాయలు అనేది టమాటా 100 రూపాయలు అంటే చాలా రేటు కదా, అది అంత రేట్ ఇప్పుడు లేదు. సబ్సిడీ ఏదైనా చూసి రైతులకు ఆలోచించి ఒక తగ్గిస్తే బాగుంటుంది. పెడపల్లి సార్, పెడపల్లి నుంచి టమాటాలు, వంకాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం సార్ ఒక రకం 70 రూపాయలు ఉన్నాయి, ఒక రకం 80 రూపాయలు ఉంది సార్. 80 రూపాయలు తీసుకున్నాను. 5 కేజీలు కొన్నాను సార్. ఫంక్షన్ ఉంది మాకు, అందుకని 5 కేజీలు తీసుకున్నాను. అనుకునేదాన్ని సార్, ఇక్కడికి తప్పదు మనం కొనాలా, ధరలు పెంచేసిన వాళ్ళు 100కి 5 కేజీలు ఇస్తున్నారు. అంత ముందు ఇప్పుడు 1 కేజీ 100 రూపాయలు చెప్తున్నారు. మేము కొనేమో ఆడుకొని యాడ్ చేసుకుంటాం సార్. ఏం తినాలి? ప్రభుత్వం ఈ మధ్య సబ్సిడీ వచ్చాయి సార్, అలా ఇస్తే బాగుంటుంది సార్. మార్కెట్లో ఎంత ధర ఉందంటే బయటకు వస్తే కింద అమ్ముతారు సార్. కూరగాయల ధర తగ్గించాలి సార్, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.